నిజంగా అంటున్నా, మీ అందరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది ఈ వీడియో చూస్తే మాత్రం. ఇక వీళ్ళు వికలాంగులు ఉండు నాకు చాలా బాధాకరం సార్. ఇక నడిపిద్దామన్న ట్రై చేస్తున్నాము. ఈయన కూడా హ్యాండిక్యాప్. ఈ పాప కూడా, ఈమెకి ఏమైంది? కొద్దిగా ఈ హ్యాండ్ లేవది, ఇంతే లేస్తుంది. ఇక డాక్టర్ల కాడికి పోయినా బ్రెయిన్లో నీటి బుడగలు తక్కువ ఉన్నాయి. నేను కార్ ఇచ్చిన కదా, నువ్వు నాకేమి ఇస్తావు? పప్పి అరే డాన్స్ చేస్తున్నావు. ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీయా? సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే మంచితనం నేర్పించింది, ఏమేమో నాకు సపోర్ట్ చేసింది. సూపర్ సూపర్ సూపర్. సో గైజ్, రాబోయే రోజుల్లో ఒక 4 అంటే అర్థం చేసుకోరి, అన్ని ఆ రేట్ల బండ్లు అయితే రాబోతున్నాయి. సో 4 అంటే 4 లక్షలు కాదు, దానికంటే ఎక్కువనే అనుకోరి. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైజ్, చాలా రోజుల తర్వాత హెల్పింగ్ వీడియో అయితే మన ఛానల్లో కాబోతుంది. సో మీకైతే ఈ కార్ కనిపిస్తుంది కదా, నిజంగా అంటున్నా మీరు చాలామంది ఈ వీడియో ఏడ్చేస్తారు. ఆల్మోస్ట్ నేను చెప్తున్నా గైజ్, నిజంగా అంటున్నా, మీరు నాకు సపోర్ట్ చేసిరంటే మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ హెల్పింగ్ చేస్తున్నా. ఎందుకంటే హెల్పింగ్ చేసే వీడియోలు ఎవరు చూస్తలేరు. ఒకరిని కొడుతుంటే చూస్తురు, ఒకరిని తిడుతుంటే చూస్తురు, ఒకటి కింద పడితే చూస్తురు. గైజ్, మీరు ఇట్లాంటి వీడియోలకు సపోర్ట్ చేసిరంటే నేను ఇంకా ఎంతో చేస్తాను నేను గైజ్, నిజంగా అంటున్నా. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి ఎంతో అంటే ప్రేమతో చేద్దామనుకున్న వీడియోలు మాత్రమే ఓవు. సో గైజ్, వీలైనంత వరకు నిజంగా అంటున్నా, మీ అందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది ఈ వీడియో చూస్తే మాత్రం. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకి ఎంత ఇష్టం అంటే, సో మీకు అందరికి ఎట్లా చెప్పాలంటే, 2 హ్యాండిక్యాప్ ఉన్నారనమాట. సో ప్రీవియస్ వీడియోలో, నా బర్త్డే వీడియోలో వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతారు. అండ్ ఏదైనా బండి మనం చూపించినామంటే ఆ బండి పేర్లు చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి టీవీలో అంతగానం చూస్తారు. సో వాళ్ళ గురించి నేను ఏం చేసిన అంటే, ఈ 2 బండ్లు, ఈ 2 కార్లు కొన్నా అనమాట. సో నాది బబ్బుది జర్నీ కూడా ఇదే, ఇట్లాంటి కార్ల నుంచి, రోడ్ షోల నుంచే స్టార్ట్ అయినాయి. ఇవాళ ఇట్లాంటి కార్ ఆ చిన్నపిల్లలకి ఇస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో గైజ్, మీరు నిజంగా అంటున్నా కదా, ఆ రోజు ఎట్లా అనిపించింది నీకు? ఆ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. వాళ్ళని చూస్తుంటే ఇమ్రాన్ అయితే ఆ రోజు ఫిక్స్ అయిపోయాడు. వాళ్ళకి నేనైతే ఈ కార్లు ఇట్లా వాళ్ళు చెప్తున్నప్పుడు, అరే వాళ్ళకి ఏదైనా కూడా చేద్దాము, ఇట్లా కార్లు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ కార్లు ఇప్పిద్దాము అనేది చెప్పిండు. ఈ రోజు మేము ఆ కార్లు అయితే తీసుకొచ్చేసినాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ప్రెజెంట్ అయితే వాళ్ళని అయితే నేను పిలిపిస్తున్నా, మీరైతే చూడర్రి. నిజంగా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లాస్ట్ టైం మనం పరేషాన్ బాయ్స్లో వీడియోలు అయితే ఎట్లయితే చేసినామో అట్లనే ఎంట్రీ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ఎంట్రీ ఉంటే ఖచ్చితంగా మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తాం అని అయితే ఖచ్చితంగా మీ అందరూ అర్థం చేసుకోవాలా. అదే వేణు, అరే ఏంద్రా ఫుల్ ఖుషా? అరే మాట్లాడురా, చెప్పురా బండి పేరేంది? ఆ బండి పేరేంది? సింబల్ చూసి చెప్పేస్తారు వీళ్ళు. సో వీళ్ళకి తీసుకొని దింపు, బండిలోంచి దింపుర్రా. సో గైస్, మా టీం వాళ్ళు అందరు వచ్చారు. ఎవరెవరు ఉన్నారు అందరు వచ్చారు. చెప్పుర్రా, మీకు ఎప్పుడు చెప్పినాం మనం? మొన్న ఏమని చెప్పినా నేను? కారు కొని ఈ కార్లు ఎవరివి తెలుసా? ఇగో వీడు ఫుల్ ఖుషి అవుతాడు వీడు. ఇంకా
అరే చెప్పు ఈ కారు ఎవరికి మీకే ఏం చేస్తారా కాళ్ళతో ఊరు మొత్తం తిరుగుతారా ఎట్లా నేను చూపియాలా ఎట్లా నడుపుతారు ఏందనేది వీళ్ళని కాళ్ళలో కూర్చోబెట్టు రైట్ ఇగో ఈ బటన్ ఆన్ చేస్తే ముందడికి పోతుంది అనమాట. అరే రైట్ స్టార్ట్ వస్తుందా సౌండ్ వస్తుందా? రైట్ రైట్ అరే ఇది తొక్కాలరా ఇది తొక్కాలా అది ఎర్రది ఉంది కదా అది తొక్కాలా తొక్కు నడు అరే ఒర్రురా అరే ఎట్లా అనిపిస్తుందిరా బాబా మంచిగుందా? అంటే నువ్వు ఎన్ని రోజుల నుంచి అనుకున్నావు నేను ఇప్పిస్తానా ఇప్పియానా అని? ఇప్పిస్తా అని ఇప్పించిన ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? కార్లో నువ్వు తిరుగుతావు ఊరు మొత్తం తిరగచ్చు నువ్వు దీంట్లో లేలే అంటే ఒక 10 కిలోమీటర్ దాకా నువ్వు తిరగచ్చు. దీని ఛార్జింగ్ కెపాసిటీ అంతగానం ఉంటది. మంచిగుందా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మా అందరికి ఏం చెప్తావు? అరే ఆవురా అరే ఇగో నేను చూపిస్తా. అరే ఇగో ఈ బండి మళ్ళా నువ్వు ఎంకకు రావాలంటే ఇది వత్తాలా. ఇప్పుడు అది నడుపు అరే అరే ఆవురా అరే ఒకడు పోతే ఒకడు రైట్. అరే మీరు ఇద్దరు అన్న తమ్ముళ్ళు. సో అంటే మీరు అన్న ఒకసారి రండి. వీళ్ళ పేరెంట్స్ అనమాట. ఈయన కూడా హ్యాండిక్యాప్ అంటే ఎందుకు ఇట్లా? మేనరికం వల్ల. మేనరికం అంటే సొంత మామ కూతురు అర్థం కాలే. సొంత మామ కూతురు అత్త కూతురుని చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బేసిక్ గా. అంటే మా దాంట్లో మళ్ళీ చాలా మంది అట్లా చేసుకుంటారు కానీ ఇంతకు ముందు రాకపోతుండే. ఈ మధ్యన ఇట్లా చాలా ఫేస్ చేస్తారు. 80% 20% ఖచ్చితంగా వస్తాయి. 100 దాంట్లోనే మనం చేసుకుంటే అట్లా చేసుకుంటే ఖచ్చితంగా వస్తాయి ఇట్లాంటి ప్రాబ్లాలు వస్తున్నాయి. అంటే మీకు అంటే వీళ్ళు ఎన్ని ఇయర్స్ ఒక్కొక్కరు? అతను 11 years ఉంటాడు. ఆయన 11 years. ఇంతను 9. వీళ్ళు స్కూల్ అట్లా ఏం చదవరు? గవర్నమెంట్ స్కూల్. అరే మీకు అరే మీరు మంచి చదువుకోవాలా. మంచి చదువుకుంటే మీకు గవర్నమెంట్ అనేది కొన్ని బెనిఫిట్స్ ఇస్తాయి. అర్థమైందా? మీకు మంచి మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి తెలుసా? గవర్నమెంట్ జాబులు వస్తాయి. ఇట్లా ఉండేసరికి మీకు ఎట్లా మీ కళ్ళలో నీళ్ళు వచ్చేసి మాకు బాధ ఉంటుంది సార్. ఎందుకంటే మాకంటూ నడిచేటోళ్ళు లేరు. ఉన్నదే వీళ్ళు ముగ్గురు. ఇక వీళ్ళు కూడా హ్యాండిక్యాప్ అయ్యింది సార్. నీళ్ళు వచ్చేసినాయి. నాకు సంతానం వీళ్ళు ముగ్గురు సార్. ఒక బిడ్డ కొడుకులు. ఇక వీళ్ళు వికలాంగులు ఉండు నాకు చాలా బాధాకరం ఉంది సార్. ఇక ఇక నడిపిద్దామని ట్రై చేస్తున్నాము. వాళ్ళకు కొద్దిగా పని మీద ఉన్నా సార్. నేను వేరే మిషన్ నడుపుతా డ్రైవర్గా పోయి. ఏం చేస్తారు జాబ్? నేను హార్వెస్టర్ నడుపుతా సార్. డ్రైవర్గా పోయినా హార్వెస్టర్ మీద నాకు నెలకు 40,000 ఇస్తారు సార్. దాన్ని నడుపుతున్నా నేను. ఇక దాంతో పూట గడిపించుకుంటాం. మీరు ఎప్పుడు బాధపడొద్దు. రేపటి రోజు వీళ్ళే మీకు చూసుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఇట్లా మా దాంట్లో కూడా మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా హ్యాండిక్యాపే. వానికి ఇప్పుడు మంచి ఒక పెద్ద కంపెనీలో జాబ్ ఉంది. నేనే షాక్ అయితే అంతగానం శాలరీ అట్లా హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి అంత శాలరీ ఇస్తారా అని. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. వీళ్ళే హీరో, నిజమైన హీరోలు వీళ్ళే అన్న. మీరు చెప్పండి నాకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మేము అనుకున్నామా? మీరు వీడియో చూసిరా ఇంతకుముందు? అంటే నేను అప్పుడు లంచ్కి నా బర్త్డే ఉన్నప్పుడు నేను పిలిచిన అనమాట. నా బర్త్డే ఉన్నప్పుడు అన్న కొంచెం వీళ్ళకి ఎవరికైనా శ్యామ్ తీసుకురా అని చెప్పి ఎవరైనా ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఫుడ్కి తీసుకురా. నా బర్త్డే ఉండే ఆ రోజు. సో తీసుకొని రా అంటే మనోడు పోయి వీళ్ళని తీసుకొని వచ్చిండు. వీళ్ళని తీసుకొని రాగానే నాకు చెప్తుండ, అన్న ఇట్లా హ్యాండిక్యాప్ అన్న అది ఇది అంటే నేను ఆ రోజు ఫుల్ ఖుషి అయిపోయినా. ఎందుకంటే
అరే అరే మన బర్త్డేకి అట్లీస్ట్ మనం ఇట్లాంటి వాళ్ళ మొక్కు మనకు జల్లి తీరుతుంది అనమాట అని చెప్పి ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ రోజు వీళ్ళిద్దరూ అన్ని బండ్ల పేరు చెప్తున్నారు అనమాట, ఈ కార్ ఇది ఈ కార్ ఇది అని చెప్పేసరికి నేను మస్తు ఖుషి అయిపోయినా. అరే నేను మీకు ఏం కావాలంటే కార్ కావాలన్నాను. సరేరా నేను మాట ఇస్తున్నా, నేను తీసుకొని వస్తా అని చెప్పి మాట ఇచ్చిన. మీరు అనుకోరా, మీరు చూసిరా వీడియో చూసినాం. దాంట్లో నేను చెప్పి ఏమనుకోరు, తెస్తారనుకోరా లేదనుకోరా? ఖచ్చితంగా తెస్తారు అనుకున్నాం సార్. ఇక అట్లా కొంత మొన్న ఒకసారి పోయిన హోలీ పండుగ వచ్చి ఒకసారి 10,000 ఇచ్చిపోయింది ఇట్లనే మీ లెక్కనే వచ్చి. సార్ చూసి ఏమైంది బాబు అంటే ఇట్లా అయింది సార్, ప్రాబ్లమ్ అది వాళ్ళ వారసత్వంగా వచ్చింది. ఇక డాక్టర్ల కాడికి పోయినా బ్రెయిన్లో నీటి బుడగలు తక్కువ ఉన్నాయి, వాళ్ళకి పెరిగితే నడవచ్చు, ఇంకా 10 ఏళ్ళకైనా నడగవచ్చు. కానీ అట్లా ట్రీట్మెంట్ మనం చేసేది ఏం లేదు, వాళ్ళకి బలమైన తిండి ఆహారం పెట్టవలసింది. మీ ప్రయత్నాలతో మీరు నడిపేయండి అని కొడుకులు ఖచ్చితంగా మాకు ఇప్పిస్తారు అన్న అని రోజు ఆదివారం వస్తే వాళ్ళు సంతోషపడతారు. నేను లేట్ అయింది యాక్చువల్లీ, నేను అనుకుంది నా టార్గెటే వేరు ఉంది గాయస్. నిజంగా నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, నేను ఆలోచించేది నేను అనుకుందే వేరు ఉంటుంది. కానీ నా సినిమా స్టార్ట్ అయిపోయింది, నేను ఇప్పుడు దాకా చెప్పలే, మీ అందరికి ఇప్పుడు చెప్తున్నా. సో దానివల్ల ఏంటంటే అటు పని చేసి ఇటు పని చేసి మళ్ళీ ఈడ వీడియోలు చేసి చాలా టైర్డ్ అయిపోతున్నా అనమాట. సో రాబోయే రోజుల్లో నేను నిజంగా అంటున్నా, మీరందరు షాక్ అవుతారు. డీసీఎం దింపబోతున్నా నేను, మీరందరూ నిజంగా అంటున్నా. ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు కాదు, నేను ఉన్న మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న సైకిళ్ళు అన్నీ మనమే ఉండాలని నేను నా టార్గెట్ వేసుకున్నా అనమాట. సో డీసీఎం నిండా సైకిళ్ళు అన్న. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడినాం వినా? నా బర్త్డేకే అనుకున్నాం అసలు, అంటే ఊళ్ళో సైకిళ్ళు వంచాం అని చెప్పి ప్లాన్ వేసుకొని నా బర్త్డే రోజే అనుకున్నాం. బట్ ఒకటేసారి ధన్మని సినిమా స్టార్ట్ అయిపోయింది, ఇక ఆ పనులలో ఉండేసరికి బిజీ అయిపోయినా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళతోని ఒక రేజ్ అనేది మనం పెట్టుకుందాం. బాబు నీ బండి తీసుకురా. అరే బర్త్డేనా? అరే హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పురా అందరు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో గైస్ నాకు ఇక్కడ దాకా తెచ్చిన మా గోల్డ్, మా బంగారం, మా అమ్మ వెండి ఇంకా ఉంది, దా జల్లిరా ఇక్కడ. సో గైస్ మా వెండి వస్తలేదు, ఎందుకంటే మేకప్ వేసుకోలేని వస్తలేదు. సో గైస్ మా వెండి పాలిష్ కోటింగ్ కొట్టినందుకు ఖరాబ్ అయింది. డైమండ్ ఏడున్నారు? డైమండ్స్ ఇంట్లో ఉన్నారు. పాపకు కూడా రైట్ హ్యాండ్ చేయి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, లేవది వాళ్ళ పాపని. అచ్చా లెఫ్ట్ అంటే అందరూ ఈయనకు నడవడానికి రాదా? ముగ్గురికి సేమ్ ప్రాబ్లం. ముగ్గురు కొడుకులు పాప. వీళ్ళు ముగ్గురు కొడుకులు మీవే. ఈ పాప కూడా, ఈమెకి ఏమైంది? కొద్దిగా ఈ హ్యాండ్ లేవది, ఇంతే లేస్తుంది. అంటే ఆ ప్రాబ్లం ఉంది, ఈ నరం ఏదో చిన్న ప్రాబ్లం వేసి హ్యాండ్ లేవదంట. అచ్చా. సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ వీళ్ళతో మనకి ఒక రేజ్ అనమాట. సో ఇంకో దానికంటే ముందు చెప్పు ఏముంది, రేజ్ పెట్టుకోని రెడీ మా టీమ్ తోని. మీ టీమ్ తోనా? రేజ్ పెట్టుకో మారా బబ్బు అంతో. అరే రేజ్ పెట్టుకో బబ్బు అంతో. ఎవరు గెలుస్తారు చెప్పు. ఏ బబ్బు అర్థమైందా రాజా? అరే చుట్కేసి చెప్పు. భయపడ్డా ఉంటారు. అరే ఉరికిర్రా. అరే
అదా అదా ఆగు 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 ఫస్ట్ వాళ్ళ పెద్ద భయ జరుగు జరుగరు 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 అరే బండి ఆఫ్ చేసి పోవాలా వాళ్ళ బ్యాటరీ బండి కదా అరే అరే 3 అరే రైట్ 3 అరే నడు అరే 3 ఆగు ఆగు 3 2 1 నడురా పోర్రా బగాయిరా అరే అటురా పోనిరా అరే పోనిరా అరే పోని బగాయి అరే వచ్చిర్రా అరే పోనిరా బగాయి అరే వద్దు ఓని వాడు వెళ్ళిపోతుడు పోనిరా భయ్ అరే ఓరి అరే వాళ్ళిద్దరు వదిలే వాళ్ళే నడుపుకుంటూ పోతారు పోని కమాన్ అరే పోనిరా వద్దురా గట్టిగా వద్దు అరే గట్టిగా వద్దురా నడు గట్టిగా వద్దు రైట్ కి గాడి రైట్ అరే ఆపుర్రా అరే ఎట్లా అనిపించింది రా రేజ్లా చిరునవ్వుల నగరం చేయగొట్టు సో ఏం మీతో గెలవడం కష్టం సో గైస్ వీళ్ళతో గెలవడం నిజంగా కష్టమే అనమాట. వాళ్ళ ఆనందం కోసం ఏమైనా చేయబోదు అవుతుంది. మనం ఎన్నిసార్లు ఓడిపోయినా ఏమనిపించదు, 100 సార్లు ఓడిపోయినా మనకి ఆనందమే అనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటి క్యూట్ వేజెస్ కి చాలా చెప్పాలంటే ఏడుపు వస్తుంది, కానీ నాకు కూడా ఇందాక అదే అనిపించింది. సో గైస్ నిజంగా అంటున్నా, ఇది మేము చేస్తుంది కాదు, ఇదంతా మీరు చేస్తుంది. నాకు ఒకటే ఏంటంటే మనసులో అందరికి చేయాలని ఉంటుంది. మీరు చేసిన సపోర్ట్కి, మీరు ఇచ్చిన ప్రేమకి మేము ఇంతగానం చేస్తున్నాం. నేను వీనికి కూడా అదే అంటే, అరే మనం ఏది ఉన్నా ఏం లేకపోయినా ఫస్ట్ అందరికి చేయాలరా. నాకు ఎప్పుడూ హెల్పింగ్ గురించి ఆలోచిస్తాను. నేను నా సినిమా కూడా క్లిక్ అయితే ఎవరు నమ్మరు, అంతగానం నేను చేద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే ఒకరికి మనం ఇష్టపడితేనే జనాలు మనకి ఇష్టపడతారు, అండ్ ఒకళ్ళకి మనం మంచి చేస్తేనే దేవుడు మనకు మంచి చేస్తాడు. మనం ఎంత మంచి చేసినా అంత మంచి, మనం చచ్చిపోయినాక ఏం లేదు, మీద మంచిగా ఉండాలనే ఒక కోరిక. నరకం అదేమంటారుగా, స్వర్గంలో ఉండాలి ఎప్పుడు. స్వర్గంలో పోవాలంటే ఇగో ఇట్లాంటి మంచి పనులే చేయాలా. నరకంలో పోవాలంటే ఇగో ఏడున్నాడు వీటితో తిరగాల. ఎందుకంటే నేను నిన్న 2 days నుంచి పబ్లలో తిరుగుతుండు. ఇక్కడ వీడియోలు చేద్దాం రారా అంటే వినకుండా పబ్లలో తిరుగుతుండు. ఇంకా పేర్లు చెప్పు. అరే పాటలు వచ్చినాయి, ఏయిరా డాన్స్ అరే డాన్స్ చేస్తుండవు. అరే డాన్స్ చేయి. అరే నేను ఇది ఇచ్చినా కదా, ఇది ఇప్పుడు కారు ఇచ్చినా నాకేమి ఇస్తావు? నేను కారు ఇచ్చినా కదా, నువ్వు నాకేమి ఇస్తావు? పప్పి అరే నువ్వు బబ్బుకి. సో మెయిన్ థ్యాంక్స్ మన శ్యామనకు థ్యాంక్స్ చెప్పు రే. శ్యామ్ తీసుకురాకపోతే వీళ్ళు మనకి కలవకపోతుండే అనమాట. సో వీళ్ళు కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి రిటర్న్ లో మీరు రిటర్న్ రేజ్ 3, 2, 1 స్టార్ట్. పోనీ పోనీరా. మీ అన్న కంటే ముందు పోరా, వద్దు గట్టిగొద్దు.
సీదా సీదా రైట్ 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 ఓని 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 దా 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 వద్దు పోని 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 వద్దురా 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 వద్దు గట్టి వద్దు కాలుతోని గట్టి వద్దు ఓని 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 వద్దురు 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 సూపర్ సూపర్ మస్తు నడుస్తున్నావు. ఆపర్ 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 అరే 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 గుడ్ అరే రివర్ తీసుకోండు. సో చాలా ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీయా? సంతోషం అనిపిస్తుంది. ఇదని కాదు, రేపటి రోజు మీకు ఏం అవసరం ఉన్నా అన్నా ఇక్కడ మీకు ఏం అవసరం ఉన్నా ఏమున్నా మాకు చెప్పండి. మా అమ్మ ఇగో మా భార్య ఈమె నాకు ఏంటంటే మంచితనం నేర్పించింది. ఈమెమో నాకు సపోర్ట్ చేసింది. నాది కూడా లవ్ మ్యారేజే. సో మా అమ్మ అయితే నాకు చాలా సపోర్ట్ చేసింది. ఎప్పుడు మా అమ్మ గురించి ఎన్నో చెప్పాలని నేను అనుకుంటూనే ఉంటాను. నేను ఎప్పుడు ఏ విషయం వచ్చినా ఏమొచ్చినా మా అమ్మ గురించి మాట్లాడుతూనే ఉంటాను నేను. అరే మీ ఇంట్లోకి అరే ఇగో మీ ఇంట్లోకి ఎప్పుడు నువ్వు సపోర్ట్గా ఉండాలా, సరేనా? మీకేం అవసరం ఉన్నా మీరు నాకు అడగచ్చు. నాడు అందరూ వన్స్ అగైన్ అరే ఏమంటారు ఏమన్నా మా ఇంట్లోకి తర్వాత నేనుంటా. నువ్వు ఉంటావా? సూపర్ సూపర్ సూపర్. సో ఇంకోటి వేణన్నా ఏడున్నావు? అయ్యో వేణా నాకు థ్యాంక్ చెప్పాలా, టైంకి బండి తీసుకొని వచ్చిను. లేకపోతే మా జీపు ఎంతసేపటి నుంచి నూకుతున్నాం తెలుసా? ఒక 15 minutes నుంచి బండి నూకుతున్నాం అనమాట. సో టైంకి మనకైతే వేణన్నా బండి తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పురి. అరే వేణా నాకు థ్యాంక్ యూ చెప్పురి. ఇంకోటి ఏంటంటే బబ్బువానికి ఇంకో బండి వస్తుంది, నాకు కూడా ఇంకో బండి వస్తుంది రాబోయే రోజుల్లో. అది ఎక్కువ రోజులు కూడా కాదు, చాలా. అన్న ఎప్పుడు ఇప్పిస్తున్నావు బండి? కరెక్ట్ వినలేను. అరే వినలే. సో రాబోయే రోజుల్లో బండి వస్తుంది అన్న, ఎప్పుడు ఇప్పిస్తున్నావు? కాబోయే రోజులా? అదే ఎప్పుడు? అదే కాబోయే రోజులా. కాబోయే రోజులు అంటే రేపే అన్నమాట. ఎంత తెలుసా బండి అది? సో గైస్ సో గైస్ రేపు ఒక 3-4 days లా ఒక కొత్త 2 బండ్లు వస్తున్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ హై అమౌంటే. బబ్బువానికి ఒకటి, నాకు ఒకటి, నేను 2 తీసుకుంటున్నా. నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. అంటే అన్న ఆ బండి ఉంటే నీకు ఎప్పుడో కొట్టేస్తుండే, నేను ఎప్పుడో చేసేస్తుండే అది ఇది అన్నా. సేమ్ బండ్లు 2 కొంటున్నాం, కానీ నేను తక్కువ సీసీ బండి నేను నడుపుతా, ఎక్కువ సీసీ ఉన్న బండి నువ్వు నడుపు. ఎందుకంటే నేను అందుకే చెప్తున్నా కదరా నేను. సో గైజ్ ఇప్పుడైతే 2 డర్ట్ బైక్లు రాబోతుంది. దాని రేట్లే 10 లక్షల మీదనే ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోరి. ఒకటి సేమ్ ఇట్లాంటి 2 బండ్లు తెప్పిస్తున్నా నేను. అండ్ ఇంకోటి వచ్చేసి ATV కూడా ఒకటి వస్తుంది, 3 బండ్లు. అండ్ ఒక కారు కూడా వస్తుంది రాబోయే రోజుల్లో. అరే నువ్వు బండ్లు కాదరా, ఫస్ట్ ఇన్ని సంపాదించినావు, టైర్ వేయించుకోవచ్చు కదరా. ఒక టైర్ కూడా వేయించుకోపోయిందిరా. నువ్వు బండికి ఎప్పుడైనా అడిగినావా? అసలు నువ్వు స్నానం చేయి చాలు. చెప్పు మన ఇద్దరికి అయ్యో గైస్ మీ గురించి కంటెంట్ చేయబోయి వీడు ఏం చేసిండంటే సర్ఫ్ నీళ్ళలా ఆడదామన్నాడు. దీంట్లో సర్ఫ్ నీళ్ళలో టిన్నర్ వేసిన అందరు తోళ్ళు ఎగిరిపోయినాయి. ఇక ఒక్కొక్కరు ఓవర్ స్నానాలు చేయలేడా. ఇక వీళ్ళందరు ముఖాలు చూడరు ఎట్లయిపోయినాయి. ఆ వీడియో అయితే మీకు రాబోతుంది, వచ్చినప్పుడు మీరు చూడరు, మీకు అర్థమవుతుంది మా పరిస్థితి ఎంత కష్టపడ్డాం మీకోసం గాయస్. కేవలం మీ గురించి అంత కష్టపడ్డాం అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మొన్న ఒకడు ఇట్లనే వీడియో పెట్టినా మన గురించి. దాంట్లో పోయి మన ఆర్మీ ఇమ్రాన్ అన్న ఆర్మీ, బొబ్బు ఆర్మీ అని చెప్పి వానికి ఫుల్ కామెంట్లు పెట్టారు. సో గైజ్ ఇట్లా సపోర్ట్ చేస్తుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మా ఆర్మీలు అని చెప్పి ఒకళ్ళు ఇట్లనే మా మీద ఒక వీడియో పెట్టిండు. రాని ఏమవుతుంది? హలో